సెలబ్రేటింగ్ 10 years ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్, ఏ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్లీన్నెస్ ఇన్ ఇండియా. సో అది ఇక్కడ ఏం చూడండి, స్వచ్ఛ భారత్ హై సేవ 2024లో ఆ థీమ్ చూడండి, స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత. ఈ థీమ్ చూడండి, స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత. జస్ట్ వింటే చాలండి, ఎందుకంటే ఆ థీమ్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవటం, ఎందుకంటే స్వచ్ఛత ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ స్కీమ్ అని. సో ఏం చేశారు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. 10th anniversary ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ కీ ఈవెంట్స్, నరేంద్ర మోడీ సో అండ్ సో ప్లేస్లో స్వచ్ఛ భారత్ దివాస్ అక్టోబర్ 2024లో సో చేశారు స్వచ్ఛ భారత భవన్. థీమ్ ఇక్కడ చూడండి, అదే ఈ థీమే ఇక్కడ చెప్పాను, స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత, ఇది థీమ్. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. స్వచ్ఛ భారత దివస్ని ఎప్పుడు జరుపుకున్నారు, ఎందుకు జరుపుకున్నారు, దాని యొక్క థీమ్ ఏంటి, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అక్టోబర్ 2, 2024లో జరుపుకున్నారు, 10 years కంప్లీట్ అయిన సందర్భంగా జరుపుకున్నారు. దీని యొక్క థీమ్ ఏంటంటే ఓకే, స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత. సో ఇది 3 పాయింట్స్ ఉన్నాయి దీంట్లో.